6 వారాలకి ఇప్పుడు ఈరోజు అయితే ఎంఆర్ఓ గారు ఏదో స్థలం కేటాయిస్తామని చూసామన్నారు. పంచాయతీలో అది మాకు నచ్చలేదు అంటున్నారు. ఆ వివాదాలు ఉంటుండగా లోకల్గా ఏదైతే ఈ కొత్త వలస మేజర్ పంచాయతీ 18 గ్రామాలకు సంబంధించి ల్యాండ్ వాల్యూ ఎక్కువైపోవడం వల్ల ల్యాండ్ కబ్జాలు ఎక్కువైపోయి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అందరూ కూడా ఎక్కడికక్కడ లేఅవుట్లు వేస్తారు, ఎక్కడ గవర్నమెంట్ ప్లేస్లు కూడా ఆక్రమించేశారు. దానివల్ల ఈరోజు ఎక్కడ కూడా అడుగు పెట్టకుండా ఎక్కడ డంపింగ్ యార్డ్ తరలిస్తే మా లేఅవుట్లకి వాల్యూ పడిపోద్దేమో, మా లేఅవుట్లు అమ్ముడిపోవని చెప్పేసి ఉద్దేశంతో మొత్తం సిండికేట్ అయిపోయి కొత్త వలసలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అందరూ కూడా లేఅవుట్లు వేసిన వాళ్ళు కానివ్వండి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసిన వాళ్ళు కానివ్వండి, అందరూ ఏకమైపోయి ఇవాళ రాజకీయంగా కూడా అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు ఈ యొక్క డంపింగ్ యార్డ్ని మా ఊరికి తేవద్దు అని చెప్పేసి ఒక రకమైనటువంటి వ్యతిరేకతని ప్రజల నుంచి వచ్చినాయని చెప్పేసి సృష్టించి పత్రికల కథనాలు సృష్టించి ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారు. అద్దానిపాలెం 156 సర్వే నెంబర్లో కేటాయించినట్టుగా రెవెన్యూ పత్రాలు చెప్తున్నాయి, కానీ ఇక్కడే కేటాయించినట్టుగా పత్రికలు వార్తలు వస్తున్నాయి. కాబట్టి పత్రికల వాళ్ళు కూడా ఈ యొక్క వాస్తవాల్ని నిర్ధారణ చేసుకొని రెవెన్యూ పత్రాలు కానివ్వండి, లేకపోతే పొల్యూషన్ పత్రాలు కానీ ఇవన్నీ చూసుకొని మీరు పత్రికలకు కథలు రాయాలి తప్ప ఏదో చెప్పుడు మాటలు ఆలకించి తప్పుడు కథనాలు రాసి మళ్ళీ ఈ బాధితులకు వ్యతిరేకంగా వార్తలు రాయొద్దని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు కూడా ఇక్కడ విచారణకు వచ్చారు, వారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ డంపింగ్ యార్డ్ కేటాయించి 3 రకాల ప్రాసెస్లు ఉంటాయి. పంచాయతీ తీర్మానము, అలాగే ఎంఆర్ఓ కేటాయించిన లెటర్ ఎలినేషన్ ఉండాలి, అలాగే మరి పొల్యూషన్ వాళ్ళు కూడా పర్మిషన్ ఇవ్వాలి. ఎందుకంటే డిస్టెన్స్ ప్రాబ్లం 500 మీటర్లు పెట్టకూడదు అనేది. పొల్యూషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఊరికి 125 మీటర్ల దూరంలో మాత్రమే ఈ డంపింగ్ యార్డ్ ప్రజెంట్ ఉన్నది. కాబట్టి ఇది మరి పర్యావరణ నిబంధనకు విరుద్ధం. కాబట్టి ఈ డంపింగ్ యార్డ్కి వేరే స్థలం కేటాయించమని చెప్పేసి రెవెన్యూ వాళ్ళకి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ నిబంధనకు విరుద్ధంగా ఉంది కాబట్టి దీన్ని తొలగించమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. దీన్ని కూడా అధికారులు కానీ ఇప్పుడు ప్రజానీకం కానీ రాజకీయ పార్టీలు కానీ గుర్తించాలని చెప్పేసి అట్ ది సేమ్ టైం కలెక్టర్ గారు కూడా ఈ విషయాలను 2 సార్లు మౌఖికంగా పంచాయతీరాజ్ వాళ్ళకి ఒక పక్క ఆదేశాలు ఇచ్చారు, మీరు అక్కడ డంపింగ్ చేయొద్దని. అలాగే రెవెన్యూ వాళ్ళు కూడా మరి ల్యాండ్ కేటాయించమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ లోకల్ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల ఒత్తిడి వల్ల ఇక్కడ ఒక హైడ్రామా నడుస్తుంది. యాక్చువల్గా ఈవేళ కూడా చెప్పారు ఎంఆర్ఓ గారు, కొత్త వలస రెవెన్యూ 77 సర్వే నెంబర్లో కేటాయించడం జరిగిందని చెప్పారు. అక్కడ ఏదో కాస్త గుర్తుకులు ఉన్నాయి కాబట్టి ట్రాక్టర్ వెళ్ళదని చెప్పేసి పంచాయతీ వాళ్ళు రివర్స్కి వాళ్ళకి అనుకూలంగా లేదు కాబట్టి వాళ్ళు వద్దని చెప్తున్నారు. మేము చెప్తున్నాం, ఒకవేళ రోడ్డు బాగోకపోతే రోడ్డు వేయడం అనేది పంచాయతీ స్పెషల్ ఆఫీసర్గా వాళ్ళు 10 రోజుల్లో కావాలంటే 1 రోజుల్లో రోడ్డు వేసేయగలరు, లేదా బ్రిడ్జ్ కట్టేయగలరు. వాళ్ళ చేతిలో నిధులు ఉన్నాయి కాబట్టి వెంటనే ఆ పని చేసి అక్కడే డంపింగ్ యార్డ్ని పెట్టడానికి ఈ యొక్క ప్రభుత్వ అధికారులు కృషి చేయాలని చెప్పేసి పంచాయతీరాజ్కి మరి ఎంఆర్ఓకి విజ్ఞప్తి చేస్తూనే దీని మీద ఇవాళ ఒక బీజేపీ నాయకుడు కొత్త వలస పంచాయతీలో ఈ ఇష్యూని సాల్వ్ చేయమని చెప్పేసి వ్యతిరేకిస్తూ, ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ధర్నా చేయడం జరిగింది. ఆయన కూడా ఒక కంప్లైంట్ ఇచ్చారని చెప్పేసి తెలుస్తుంది. దీని మీద మీరు ఏం చెప్తారు? ఇన్ని సంవత్సరాలు, ఈ 15 సంవత్సరాలు ఈ జనం అంతా చనిపోయి మా రోడ్లు ఎక్కి ధర్నాలు చేసినప్పుడు ప్రతి నాయకులు వచ్చి మీకేటైపోయింది, మీకు పర్వాలేదని అప్పుడు ఈ నాయకులు లేరా? అడుగుతున్నారు కదా, ఆ రోజు నేను ఈ రోజు అలవారికి వచ్చేటప్పుడు వచ్చింది. ఇది 15 సార్లు మనం చచ్చిపోయినా పర్వాలేదు, 3 రోజులు చచ్చిపోతే 1 సంవత్సరం చచ్చిపోతుండ్రా. అది పద్ధతిగా ఉంటే నాయకులు అలా నిర్ణయం అండి. ప్రతి ఓట్లు వేసి ముందల మట్టుకి మేము చెల్లించేస్తాం, మీకు ఏం అడ్డు ఉండదు, ఇగో ఎలక్షన్లో గెలయండి అంటారు. గెలిచిన తర్వాత 20 రాదు, దానిపైన అలాగుంటుంది. ఎన్నో సార్లు అడ్డామండి, 3 చాలా తిక్కలు. ఒకసారి అయితే 2 నెలలు ఆపేశారు చెత్తలు, ఆపేసి అలా పెరంకొండ పక్కకు తీసుకెళ్ళారు. 2 నెలలు వేశారు. అక్కడ వేసిన తర్వాత నాయకులందరూ ఏం జరిగిందో మనకు తెలీదు. ఒకరోజు కొత్త వాళ్ళ పండగ అయింది, పండగకి ఏం సార్ అన్నారు, లేదమ్మా పండగకి చెత్త పోగొడిపోయింది, ఈ పండగ అయిన తర్వాత ఎదురు తొలగిస్తామని చెప్పి తీసుకొచ్చి వేశారు. వేసింది ఇంక మరి కంట్రోల్ చేసి మళ్ళీ వెనక ఊరంతా వెళ్ళి రోడ్డు మీద ధర్నాలు చేసి అడ్డామండి. పోలీసులు వాళ్ళు వచ్చి ఏమైనా మళ్ళీ గారు అడ్డుకుంటారంటే మీరు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఎట్టేస్తామన్నారు. లేవు అయితే పోనీ భారీ కూడా కట్టండి, సత్య సత్తం బతుకుతాం అన్నాం. అనేది రాజన్న కాలనీ మొత్తం ఊర్లోకి అల్లా వేసుకెళ్ళిపోతే ఊరు వదిలిస్తే మేము వెళ్ళిపోతాం. ఇంకా అదే కారణం, ఈ రాజకీయ నాయకులు కూడా అదే కావాలి అంతే. మేము ఎలా పోయినా, ప్రజలు ఎలా పోయినా పర్వాలేదు, మా ఆరోగ్యాలు పోయినా పర్వాలేదు, కానీ రాజన్న కాలనీలోనే పెట్టాలంట. ఈ రోజు కూడా అదే వార్తల్లో వచ్చింది, ఇక్కడే పెట్టాలంట ఈ రాజన్న కాలనీలోనే. మరి ఎక్కడ లేవు, ఈ చుట్టుపక్కల లేవు. ఇవన్నీ రాజకీయ నాయకులు కబ్జా చేసుకోవచ్చు. ఇక్కడ మాత్రమే రాజన్న కాలనీలోనే స్థలం కేటాయించారు, ఇంకెక్కడ స్థలం కేటాయించలేదు. ఈ రాజన్న కాలనీ మాత్రమే ఉన్నది స్థలం కేటాయించారని. మరి రాజకీయ నాయకులు కళ్ళు మూసుకొని ఉన్నారు.
దయచేసి చెత్త తొలగించండి, లేదా మాకు ఇల్లులు ఎక్కడైనా ఇప్పించి మేము ఈ ఊరు కాలనీ ఖాళీ చేసినట్టు మీరే చేయండి. ఆ నిర్ణయం ఏదో మీరే తీసుకోండి. ఇలా స్థలాలు ఇచ్చినా ఇల్లు ఇచ్చినా పర్వాలేదు, లేదా చెత్త గంట మానేసినా పర్వాలేదు. మీకు ఉండాలి. అర్ధన్నపాలెం రాజన్న కాలనీ వాళ్ళు సమస్య మనం తెలుసుకుంటే ఇక్కడ లోతుగా పరిశీలన చేసి ఈ డంపింగ్ యార్డ్కి అయితే ఎటువంటి పర్మిషన్స్ లేవు. కేవలం రెవెన్యూ వాళ్ళు ఏంటంటే ఇక్కడ స్థలం కేటాయించినట్టు పంచాయతీకి పంపించారు అంతే. వాళ్ళు ఒక కాగితం రాసిస్తే వీళ్ళు ఒక కాగితం పంపించారు అంతేగాని ఇక్కడ పొల్యూషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ స్థానికంగా ఉన్న ప్రజల యొక్క అభిప్రాయ సేకరణ కానీ ఏమీ జరగకుండా ఇక్కడ బలవంతంగా వీళ్ళ మీద రుద్దినట్టు ఇక్కడ డంపింగ్ యార్డ్ అనేది పెట్టేశారు. సో ఇదే ఇప్పుడు వివాదం 10 ఏళ్ళుగా జరుగుతుంది. ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు, ఏ ఎమ్మెల్యే పట్టించుకోలేదు, ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోలేదు. ఒకటి అర్థమవుతుంది ఏంటంటే రాజకీయ ఒత్తిడికి లొంగి అధికారులు పనిచేయడం జరుగుతుంది. ఎందుకంటే అధికారులు ప్రజల యొక్క ఆరోగ్యాలు వాళ్ళ యొక్క ఇబ్బందులు గుర్తించి అధికారులు సరిగ్గా పనిచేసినట్టయితే ఈ సమస్య ఉండదు. 2011లోనే డంపింగ్ యార్డ్ 156 సర్వే నెంబర్లో ఇస్తే అక్కడ కాకుండా మళ్ళీ ఇక్కడికి తరలించారు. సో అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇన్ని సంవత్సరాలు గడిచిపోయింది, ఇప్పుడు పట్టణీకరణ అవుతుంది. ఎక్కడికంటే అక్కడ ఇప్పుడు స్థలాలు గవర్నమెంట్ స్థలాలు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జాలు చేసేయడం, వైజాగ్ దగ్గరగా ఉండడం వల్ల అధికారులు అంటి ముట్టనట్టు ఉండడం, వాళ్ళే కదా డంపింగ్ యార్డ్ వాళ్ళే పోతారు అనే లెక్కలో ప్రజల మీద నిర్లక్ష్యం చూపించడం కారణంగా ఈ పెద్ద సమస్య అనేది వచ్చింది. ఇది ఈ అధికారి ఇప్పుడున్న అధికారులు చేసింది కాదు, దశాబ్దాలుగా పనిచేసినటువంటి అధికారులు అదేవిధంగా లోకల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల యొక్క నిర్లక్ష్యమే ఈరోజు ఇక్కడ వీళ్ళు అనుభవిస్తున్న కష్టాలకు కారణాలు. సో ఎక్కడైనా సరే అధికారులు ప్రజల పక్షాన్ని నిలబడాలి, వాస్తవాలను దగ్గరగా తెలుసుకొని ఇక్కడ ప్రజల్ని, లేదంటే అన్ని రాజకీయ పార్టీలను కూడా ప్రజల్ని కూర్చోబెట్టి ప్రజాప్రతినిధిని అదేవిధంగా స్థానికంగా ఉన్న వ్యాపారస్తుల్ని అందరినీ కూర్చోబెట్టి సమన్వయం చేసి సమస్యను అయితే పరిష్కరించాల్సిన అవసరం అయితే ఉంది. చూద్దాం మరి ఏం జరగబోతుంది.